హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో లెట్స్ కమింగ్ టు ద మెయిన్ టాపిక్. ఈరోజు చెప్పబోయే ఈరోజు చెప్పబోయే క్లాస్ ఏంటంటే నాట్ క్లాస్. ఈరోజు చెప్పబోయే ప్రాజెక్ట్ ఏంటంటే S3 లైక్ స్టాటిక్ వెబ్సైట్ ని ఎలా హోస్ట్ చేయాలి S3 సర్వీస్ లో అనేది నేను ప్రాజెక్ట్ చేస్తున్నాను. సింపుల్ ప్రాజెక్ట్, చాలా అంటే చాలా వెరీ సింపుల్. సో స్టాటిక్ వెబ్సైట్ హోస్ట్ చేయాలనుకుంటే చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని హోస్టింగ్ సర్వీసెస్ వెబ్సైట్స్కి వెళ్ళి హోస్ట్ చేసుకుంటారు. బట్ అది చాలా సెక్యూర్‌గా ఉండదు. సో, నంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ లాగిన్ అవ్వాలి, అప్‌లోడ్ చేసుకోవాలి. ఆ రీజన్స్ అని లేకుండా ఇక్కడ నేను ఏడబ్ల్యూఎస్‌లోనే S3 సర్వీస్‌లో స్టాటిక్ వెబ్‌సైట్ అనేది హోస్ట్ చేస్తాను. సో, అంతకంటే ముందుగా నా ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో, తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో, కమింగ్ టు ద మెయిన్ టాపిక్. ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక 2 బకెట్స్ అని క్రియేట్ చేస్తా. ఒక బకెట్‌లో నాట్ 2 పార్ట్స్ 2 పార్ట్స్ కింద వీడియోస్ అప్‌లోడ్ చేస్తా. ఫస్ట్ పార్ట్‌లో ఒక సింపుల్, అంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన వెబ్‌సైట్ ఒకటుంది. దాన్ని ఎలా హోస్ట్ చేయాలనేది చూపిస్తాను. అలాగే అది S3 సర్వీస్‌లో. S3 ప్లస్ EC2 2 యూజ్ చేసుకొని సెకండ్ పార్ట్‌లో లైనక్స్ సర్వర్ మీద మన వెబ్‌సైట్ అనేది లైనక్స్ మిషన్‌లో ఎలా స్టాటిక్‌గా హోస్ట్ చేయాలనేది కూడా సెకండ్ పార్ట్‌లో మీకు వీడియో చూపిస్తాను. లైక్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. సో, ఫస్ట్ పార్ట్ 1లో ఏం చేస్తానంటే ఒక స్టాటిక్ వెబ్‌సైట్‌ని డైరెక్ట్‌గా S3లో హోస్ట్ చేస్తాను. సో, లెట్స్ వాచ్. సో, ఫస్ట్ బకెట్ నేమ్ ఉంది. బకెట్ అని అంటే మన డొమైన్ నేమ్ అది ఏదైనా ఇచ్చుకోవచ్చు. బట్ రెలెవెంట్‌గా ఇచ్చుకోవాలి. యూనిక్‌గా ఉండాలి. sharatkumar14.com ఇది నా బకెట్ నేమ్. ఓకే. సో, యాక్సెస్ బ్లాక్ చేయాలి. నెక్స్ట్ యాక్స్టెండ్. ఓకే. అన్ని ఎనేబుల్. క్రియేట్ బకెట్. ఇక్కడ క్రియేట్ చేసినామంటే బకెట్, ఈ బకెట్ లో నేను హోస్ట్ చేసిన వెబ్సైట్ అనేది, అంటే లైక్ నేను క్రియేట్ చేసిన వెబ్సైట్ హోస్ట్ చేస్తున్నాను. స్టాటిక్ వెబ్సైట్ ఇది కంప్లీట్ గా. ఓకే, వెయిట్. సో నెక్స్ట్ అప్లోడ్. ఓకే, అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిన వెంబటే నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది పబ్లిక్ యాక్సెసిబుల్ అనేది ఇవ్వాలి మనం. లేదంటే పబ్లిక్ యాక్సెసిబుల్ పోతే మనం యూఆర్ఎల్ని యాక్సెస్ చేసుకోలేము. అది నేను ఇది అప్లోడ్ అయ్యాక చూపిస్తాను ఎలా ఏంటి అనేది. చాలా సింపుల్ అండి. స్టాటిక్ వెబ్సైట్ చాలా మంది క్రియేట్ చేస్తారు. సో ఆ క్రియేట్ చేసిన వెబ్సైట్ ఎక్కడ హోస్ట్ చేయాలనేది చాలా డిఫికల్టీ. బట్ డిఫికల్టీ ఏం లేదు. బట్ సింపుల్ స్టెప్స్ లో మనకు ఈజీగా హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. అది నేను ఇక్కడ చూపిస్తాను. దానికంటే ముందు మనం ఇక్కడ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి స్టాటిక్ వెబ్సైట్ ని ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్నాక ఇక్కడ మనం index.html ఇవ్వాలి. index.html. నెక్స్ట్ సేవ్ చేంజెస్. ఓకే. నెక్స్ట్ నేను ఈ ఆబ్జెక్ట్స్ అన్ని మేక్ పబ్లిక్ గా ఇస్తా. పబ్లిక్ గా ఇస్తే ఏమైందంటే నేను పబ్లిక్ గా యాక్సెసిబుల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ తెలుసు మీ అందరికి, బట్ జస్ట్ చెప్తున్నాను. పబ్లిక్ గా యాక్సెస్ ఇవ్వకపోతే ఏంటంటే మనకి యాక్సెసిబుల్ అవ్వదు. సో అందువల్ల అన్నమాట. సో let's see our website now. Yeah, now Yahoo. Yeah, my website got hosting in AWS. So దీన్ని మనం రౌట్ 53లో డొమైన్ నుంచి సబ్ డొమైన్ కి లైక్ సింపుల్ గా మనకు కావాల్సిన డొమైన్ నేమ్ కి కింద ఇవ్వచ్చు అనమాట. ఇట్లా sharatkumar114.com. బట్ రౌట్ 53 టాపిక్ చెప్పినప్పుడు ఆ టాపిక్ లో మీకు రౌట్ 53 మీద నేను ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో వీడియోస్, ప్రాజెక్ట్స్, ఆ టైంలో మీకు అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మనం పార్ట్ 1లో ఏం చెప్పుకున్నాం, స్టాటిక్ వెబ్సైట్ ని ఎలా హోస్ట్ చేయాలన్నాము, హోస్ట్ చేసాము, కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ పార్ట్ 2లో నేనేం చేస్తానంటే EC2 లైనక్స్ మిషన్ ని లాంచ్ చేసి ఆ లైనక్స్ మిషన్ లో నా స్టాటిక్ వెబ్సైట్ ని ఎలా హోస్ట్ చేయాలనేది మీకు చూపిస్తానన్నమాట. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. Let's watch for next video, that part 2.
Bye. Thank you.